మేడారంలో సరికొత్త అందాలతోటి ప్రధాన కూడలిలో ఏర్పాటు చేస్తున్న వాటర్ ఫౌంటైన్లు భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఆదివాసుల నిత్య జీవితంలోని అనేక ఘటనలు వారి నిత్య జీవన వైవిధ్యంలో ముడిపడి ఉన్న సన్నివేశాలను కళ్లకు కనువిందు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. మేడారం వస్తున్న భక్తులు కుటుంబ సమేతంగా ఈ నిర్మాణాల వద్ద సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అద్భుతమైన నిర్మాణాల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. మహాజాతరకైతే ప్రభుత్వం ఇటు ఏర్పాట్లను చేస్తుంది. మనం చూడొచ్చు ప్రధాన కూడల్లో కూడా సెల్ఫీ పాయింట్లను కూడా సుందరీకరించారు. ఇటు ఇక్కడ కూడా ప్రధాన కూడల్లో మనం చూసుకున్నట్లయితే ఇటు ఆదివాసీ సాంప్రదాయాలు సంస్కృతి గుర్తుపడేలాగా అయితే మొత్తం ఏర్పాట్లు చేశారు. సెల్ఫీ పాయింట్ చూస్తే మనకి ఆదివాసుల జీవన స్థితిగతులు, వారి నిత్యం వారు అడవిపై కానీ అడవిలో ఉన్న వన్య సంపదపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అంతేకాదు ప్రకృతిపై ఆధారపడే ఆదివాసుల జీవన శైలిని కనపడేటట్టుగా చేశారు. ఇక్కడ వస్తున్న ప్రజలు కూడా ఇక్కడ ఒక సెల్ఫీ పాయింట్ల వద్ద వారు ఫోటోలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఆదివాసీలు అంటేనే అడవిపై ఆధారపడి జీవించే వారి యొక్క జీవన విధానం ఏముంటుంది, వారి నిత్య జీవితంలో ఎలా వారు జీవన స్థితిగతులు ఉంటాయనేది ప్రతిబింబించేలాగా అయితే ఇక్కడ మొత్తం ప్రధాన కూడల్లో ఏర్పాటు చేశారు. మొత్తం కూడా ఆదివాసీ సాంప్రదాయాలు సంస్కృతి వారి ఆచారాలు వ్యవహారాలు ఉట్టిపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ మనతో కొంతమంది ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడడం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? డిస్ట్రిక్ట్ జనగామ నుండి వచ్చామండి. ఇక్కడ చాలా అద్భుతంగా ఉందండి. గత 20 సంవత్సరాల నుంచి మేము జాతరకు వస్తున్నాము. ప్రతిసారి కంటే ఈసారి ఎయిర్పోర్ట్లు చాలా బాగున్నాయి. రోడ్లు కానీ వసతులు కానీ ఇదంతా కూడా ఇక్కడ ఆహ్లాదకర వాతావరణం ఉండడం కానీ అమ్మవార్ల దీవెనలు కానీ చాలా బాగుందండి. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగా చేశారు. ఎప్పుడైనా కూడా మేము వెళ్ళినా కూడా చాలా ఇబ్బందులు పడేది. ఇప్పుడు అలా లేకుండా సాఫీగా గద్దెల దగ్గర కానీ రోడ్డు మార్గాలు కానీ వసతులు కానీ వాష్రూమ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయండి. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వచ్చే ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఇప్పటికే చాలామంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇంకా జాతర ముందుంది కాబట్టి ఇంకా వచ్చే వాళ్ళు కూడా చాలా వసతులు చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉందండి. ప్రతి ఒక్కరికి ప్రపంచవ్యాప్తంగా ఈ జనాలంతా మేడారం జాతి ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పుకోబడిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర చాలా ప్రత్యేకం అండి. అందరికీ సెంటిమెంట్గా కూడా చాలా కలిసి వస్తుంది. ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అందులో ఈసారి ఈ జాతర చాలా ప్రత్యేకంగా అనిపించింది. కట్టడాలు కానివ్వండి, అక్కడ గద్దెల దగ్గర ప్రాంగణం కానివ్వండి, చాలా వసతులు చాలా అద్భుతంగా అనిపించాయండి. థ్యాంక్ యూ సార్ రేవంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సీతక్క గారు. మీరు చెప్పండి, ఒకప్పుడు మేడారం జాతర అంటేనే దుబ్బ ధూళి ఉండేది. అసలు మేడారం వచ్చేవారంతా కూడా మొత్తం ఎర్ర దుబ్బతో నిండిపోయారు. ఈరోజు చూస్తే మేడారం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. సీసీ రోడ్డు బాగా చేసిండు సారు. మరి ఇక్కడ సీతక్క గారు మినిస్టర్ గారు చాలా బాగా చేసింది సార్. రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతలు, మరి సీతక్క కూడా కృతజ్ఞతలు. ఒకసారి మేడారం వచ్చినామంటే ఎట్లా అంటే మనం మళ్ళీ రిటర్న్ పోయేసరికి దుమ్ము ధూళి అసలు మనుషులు ఒకరికొకరు ఏర్పడకుండా ఉండే అటువంటి సమస్యలు ఉండేది. ఇప్పుడు గద్దెల కాడ కానీ ఇక్కడ వచ్చిన కానీ ఎక్కడ కానీ సార్ చాలా బాగుంది సార్. వాళ్ళకు మెనీ కృతజ్ఞతలు మరి సీఎం గారికి మరి సీతక్క గారికి. మనం చూసుకుంటే ప్రధాన కూడల్లో ఈ సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేశారు. మనకి ఇవి చూస్తే ఆదివాసుల జీవన స్థితిగతులు అన్ని ఏర్పడుతున్నాయి. ఎలా అనిపిస్తుంది? ఇది చాలా ఆనందదాయకరమైన సార్. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసుల యొక్క నాగరికత అనేది ప్రపంచవ్యాప్తంగా తెలియడానికి మీరు చూస్తూ ఉన్నారు సార్. సో ఇలాంటి ఏర్పడడం వల్ల వీరి యొక్క జీవిత చరిత్ర అనేది ప్రపంచ నలుమూలలో తెలుస్తుంది సార్. సో దీనికి ముఖ్యంగా దేవాదాక్ష సురేష్ మన మేడం గారికి, కొండ సురేఖ మేడం గారికి, మరియు ములుగు సీతక్క మేడం గారికి, మరియు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞత సార్. సో వారు మేము లాస్ట్ ఒక 24 ఇయర్స్ నుండి మేము వస్తున్నాము. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది సార్ వసతిలో కల్పించడంలో. సో అప్పుడు మీరు అనుకున్నట్టు డస్ట్ దాంట్లో ఉండేది, ఇప్పుడు అలాంటి డస్ట్ లేదు. వసతి సౌకర్యాలు చాలా మెరుగుపడ్డాయి. అదేవిధంగా ముఖ్యంగా గద్దెల విషయానికి వస్తే చాలా ఆధునీకరించారు సార్. అయితే మనం చూసుకోవచ్చు ఈ యొక్క మేడారం మహాజాతరని ఇటు జాతీయ పండుగ గుర్తించాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ కూడా వస్తుంది. దానిపై మీరేం చెప్తారు? అవును సార్, ఇది తెలంగాణ 100% కోరుకుంటున్నాం. ఇలా జరిగే క్యాబినెట్ సభతోని ఇది నేషనల్ మొత్తం తెలుస్తామని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇది కేంద్ర పండుగగా గుర్తించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అమ్మ, మీరు చెప్పండి, ఇప్పుడు మీరు మొక్కులు చెల్లించుకున్నారా? చాలా బాగుంది. మేము 30 ఇయర్స్ నుండి వస్తున్నాము. 30 ఇయర్స్ కంటే కూడా ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఆనందంగా వెళ్తున్నాం దర్శించుకొని అమ్మవార్లని. 30 ఇయర్స్లో ఈ రోజు గద్దెలపైకి వెళ్ళాం. మేము జాతీయ పండుగ చేయాలని కోరుకుంటున్నాం. మేము ఇప్పుడు సమ్మక్క సారలమ్మలకి మనము నిలువెత్తు బెల్లాన్ని బంగారంగా సమర్పిస్తాము. ఒక సాంప్రదాయాలు కూడా చాలా ఆదివాసీలు అడవితో మమేకమయ్యే విధంగా ఉంటాయి. ఇక్కడ పరిసరాలు కూడా ఆ విధంగా ఉంటాయి. ఎలాంటి మొక్కులు చెల్లిస్తారు?
ఎత్తు బంగారాలు, ఓడి బియ్యాలు, వాళ్ళు కోరిన కోరికలకి ప్రతి మొక్కు చెల్లించుకుని ఉంటారు. ఏది కోరితే అది జరుగుతుంది. భక్తులు మేడారం వస్తున్న భక్తులు సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేడారం మొత్తం రూపురేఖలు కూడా ప్రభుత్వం మార్చేసింది. ముఖ్యంగా ఈ ప్రధాన కూడళ్లు సుందరీకరించడం కానీ ఆదివాసీల జీవన విధానాన్ని కూడా తెలియపరిచే విధంగా పక్షులు, అడవి జంతువులు, వారి రోజువారీ దైనందిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ప్రధాన కూడల్లో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయడం, ఈ యొక్క మేడారం ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా సుందరీకరించి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తాన్ని చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మేడారం మహాజాతరకు ఇటు జాతీయ హోదా కల్పించాలనే డిమాండ్ కూడా ప్రజలు చేస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్.